తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలంలోని పాడిపేట వద్ద గల పాడి చెరువులో ఉన్నటువంటి మట్టిని పెద్ద పెద్ద యంత్రాలు అంటే జేసీబీలు ప్రొక్లైన్లు పెట్టి కూటమికి సంబంధించినటువంటి నేతలు రాత్రులకే తరలించడం జరుగుతుంది. ఈ సంఘటన పరిశీలించడానికి ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయాలనే ఉద్దేశంతో ఆ ప్రదేశానికి చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వెళ్ళడం జరిగింది. ఇది చాలా అన్యాయము. దీనివల్ల ఉపాధి హామీ పనులు చేస్తున్నటువంటి కూలీలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఒకేసారి మొత్తం రాత్రులు ఈ మట్టిని తరలించడం వల్ల ఉపాధి కూలీలకు ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళు పనులు దొరక్క ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. ఇది చాలా అన్యాయం. ఈ కూటమికి చెందినటువంటి ముఖ్యంగా ఈ చంద్రగిరి నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు ఈయన యొక్క ప్రోద్బలంతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇది మంచిది కాదు. ఈ అంశంపై మేము కలెక్టర్ ఫిర్యాదు చేస్తామని ఆయన తీవ్రంగా హెచ్చరించడం జరిగింది. సరే, ఆ మోహిత్ రెడ్డి ఆ సంఘటన ప్రదేశానికి పోయి జరిగినటువంటి అన్యాయాన్ని ఈ యొక్క సమాజానికి చూపించడం మంచిదే. కానీ ఏం జరుగుతుంది? ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మట్టి ఒక్కటే అక్రమ రవాణా జరుగుతుందే? మట్టి మాఫియా ఒకటే జరుగుతుందే? చూసినాం మనం. ఇసుక నుంచి మొదలు పెడితే, మద్యం నుంచి మొదలు పెడితే, బూడిద నుంచి మొదలు పెడితే, ఎర్రచందనం నుంచి మొదలు పెడితే, గాంజా నుంచి మొదలు పెడితే, డ్రగ్స్ నుంచి మొదలు పెడితే, బియ్యం నుంచి మొదలు పెడితే ఒకటేనేం కాదు, అది ఇదేనేం లేదు. మొత్తం ఎన్ని రకాలుగా మాఫియా చేయొచ్చునో, ఎన్ని రకాలుగా అన్యాయాలు చేయొచ్చునో, ఎన్ని రకాలుగా దోచేసుకోవచ్చునో మనం చూస్తున్నాం. దానిలో భాగంగానే ఆధిపత్య పోరులో సొంతం వాళ్ళ పార్టీ నాయకులు హత్యలకు గురవుతున్నారు. అలాంటిది ఏదో ప్రతిపక్ష నాయకులు చెప్పినంత మాత్రాన వాళ్ళు ఇంటారని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. అయితే బాధ్యత గల వ్యక్తిగా ఆ నియోజకవర్గానికి చెందినటువంటి ప్రతిపక్ష పార్టీ నేతగా మోహిత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. ఖచ్చితంగా కలెక్టర్ దృష్టి తీసుకోవాలి. సరే, కలెక్టర్ దాని మీద చర్యలు తీసుకుంటారా లేదనేది పక్కన పెడితే సమాజం ముందర వాళ్ళు దోషులుగా నిలబెట్టే అవకాశం అయితే ఉంది కదా. దీనిపై కలెక్టర్ గారు కూడా పరిశీలించి ఖచ్చితంగా ఇలాంటి అక్రమార్కులపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా ప్రభుత్వ పెద్దలు స్పందించాలి. ప్రభుత్వ పెద్దల్లో ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళిద్దరూ బాగా స్పందించాలి. ఎందుకంటే గతంలో వీళ్ళు అధికారంలో లేనప్పుడు అప్పుడు ఏమి జరగకపోయినా జరిగినట్టు ఊహల్లో తేలియాడి కథలుగా మాట్లాడి వాళ్ళకు సంబంధించిన పత్రికలు మీడియాలో వచ్చదనేటువంటి ఒక కాన్ఫిడెంట్తో జరగనటువంటి దాన్ని కూడా జరిగిన విధంగా ఎన్నో అభండాలు వేసి అధికారంలోకి రావడం జరిగింది. ఈరోజు చూస్తున్నాం. మనమేం ఉద్దేశపూర్వకం కూడా వాళ్ళని అనటం లేదు. కళ్ళకు కట్టి సాక్ష్యాలతో సహా చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఇంత ముందు అనేవాళ్ళు, సహజ సంపద అందరి సొత్తు, అందరి హక్కు, ఒకరికే హక్కు కాదు, ఒకరే దోచుకోకూడదని. చూడాలి పవన్ కళ్యాణ్ గారు మరి ఇక్కడ ఈ విధంగా మట్టి దోచుకోబడుతుంటే కూటమిలో భాగస్తులుగా, కూటమికి ఎన్నో హామీలు ఇచ్చిన వ్యక్తిగా దీనిపై చర్యలు తీసుకునే విధంగా మీ యొక్క కార్యాచరణ ఉండాలి. అంతేగాని అలా లేకుండా అధికారంలోకి వచ్చినంత వరకు మాత్రమే మంచి మాటలు చెప్తాం, అధికారంలోకి వచ్చేంత వరకు మాత్రమే మనకు చట్టాలు, రాజ్యాంగం ఇవన్నీ గుర్తుకొస్తాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటితో మనకు పని లేదనుకుంటే అవన్నీ మళ్ళీ గుర్తొచ్చే విధంగా ప్రజలు తీర్పిస్తారు. ఆలోచించుకోండి ఒకసారి.